Hello viewers, this is Vidya. Welcome to my channel Shri Tutors. సో ఈరోజు మనం ఎక్సర్సైజ్ నెంబర్ 1.3లో ఆల్రెడీ 4 ప్రాబ్లమ్స్ చేసుకున్నాం కదండి. నౌ విల్ లెర్న్ టుడే 5th ప్రాబ్లమ్ అండ్ 6th ప్రాబ్లమ్. సో 5th ప్రాబ్లమ్ అండ్ 6th ప్రాబ్లమ్ ఈరోజు సాల్వ్ చేసి చూసుకుందాం. So now let's start the problem. 5th problem. If 2/5 of a number exceeds 1/7 of the same number by 36, find the number. సో ఇక్కడ ఒక సమ్ నెంబర్ ఉంది. ఆ నెంబర్లో నుంచి 2/5 ఆఫ్ పార్ట్ని 1/7 ఆఫ్ పార్ట్తో మైనస్ చేస్తే మీకు 36 వస్తుంది అంటున్నారు. సమ్ ఒక నెంబర్ ఉంది ఇక్కడ. ఆ నెంబర్లో నుంచి 2/5 ఆఫ్ పార్ట్ నుంచి 1/7 ఆఫ్ పార్ట్ని మైనస్ చేస్తే మీకు 36 వస్తుంది. సో మీరు ఆ నెంబర్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ దట్ నెంబర్. సో విల్ సాల్వ్ ద ప్రాబ్లమ్. నౌ లెట్ ద నెంబర్ బి ఎక్స్. సో ఆ నెంబర్ ఏంటో మనకు తెలియదు కాబట్టి ఆ నెంబర్ని మనం ఎక్స్ అనుకుందాం. నౌ 2/5 ఆఫ్ ఎ నెంబర్ 2/5 ఆఫ్ ఎ నెంబర్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 2/x. ఇక్కడ ఏమంటున్నారు? ఈక్వల్ 2/5 ఆఫ్ ఎ నెంబర్ ఎక్సీడ్స్. సో ఇక్కడ మీరు ఏం రాయండి? 2/5 ఆఫ్ ఎ నెంబర్ బి ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 2/5. సో ఏమవుతుంది? 2x/5. నెక్స్ట్ 1/7 ఆఫ్ ఎ నెంబర్ కూడా సేమ్ నెంబర్ అంటున్నారు. సో 1/7 ఆఫ్ ఎ నెంబర్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 1/7. సో ఏమవుతుంది? x/7. సో ఈ రెండింటి డిఫరెన్స్ వచ్చేసి మీకు ఈ ఆన్సర్ వస్తుంది అని చెప్తున్నారు. సో లెట్స్ సాల్వ్. సో ఈ రెండింటిని మైనస్ చేస్తే మీకు 36 వస్తుంది అంటున్నారు. సో నో లెట్స్ టేక్ ద ఎల్సిఎం ఆఫ్ 5 and 7. సో ఎల్సిఎం అవ్వదు కాబట్టి మల్టిప్లై దిస్. నో క్రాస్ మల్టిప్లై మైనస్. సో క్రాస్ మల్టిప్లై చేస్తాం. నెక్స్ట్ 14x మైనస్ 5x బై 35 ఈక్వల్ టు 36. 14x మైనస్ 5x ఏమవుతుంది? 9x బై 35. సో మనకి x వాల్యూ కావాలి కాబట్టి సో 9x ఈక్వల్ టు 36 ఇంటూ 35 అనుకోండి. సో వీ వాంట్ ద x వాల్యూను. సో 36 ఇంటూ 35 బై 9. సో x ఈక్వల్ టు 4 ఇంటూ 35 ఏమవుతుంది? 140. సో ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో అదే నెంబర్ ఏంటండి? 140. సో 140లో నుంచి 2/5 పార్ట్ తీసుకొని 1/7 పార్ట్తో మైనస్ చేస్తే 36 వస్తుంది అంటున్నారు. సో ఆ ఆన్సర్ వచ్చేసి మనకి 140. సో ఈ ఆన్సర్ కరెక్టో కాదో కూడా మనం చెక్ చేద్దాం. సో 140లో నుంచి 2/5ని చేసి చూద్దాం. ఎంత వస్తుంది? 28 ఈక్వల్ టు 56. నెక్స్ట్ 140 ఇంటూ 1/7 చేసి చూద్దాం. 20 టైమ్స్. సో 20. సో 56 మైనస్ 20 ఎంత వస్తుందో చూద్దాం. సో 56 మైనస్ 20 ఏమొచ్చింది మనకి? 36 వచ్చింది. సో 140 అవర్ ఆన్సర్ ఈస్ కరెక్ట్. 140లో నుంచి 2/5 పార్ట్ ఎంత అవుతుంది? 56 అండ్ 1/7 పార్ట్ ఎంత వస్తుంది? 20. సో రెండింటిని మైనస్ చేస్తే మనకి 36 వచ్చింది. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం. సో నౌ 6th ప్రాబ్లం. 2 pieces of length 2 into 3/5 meter and 3 into 3/10 are cut off from a rope 11 meters long. What is the length of the remaining rope? సో ఇక్కడ ఒక రోప్ ఉంది అంటున్నారు. దీన్ని వచ్చేసి ఎంత టోటల్ లెంత్ ఎంత ఉంది దీన్ని? 11 మీటర్స్. సో ఇందులో నుంచి 2 పీసెస్ కట్ చేశారు. 1 పీస్ అండ్ 2 పీస్. ఫస్ట్ పార్ట్ ఎంత? 2 ఇంటూ 3/5 మీటర్స్. నెక్స్ట్ ఎంత కట్ చేశారు? 3 ఇంటూ 3/10 మీటర్స్. సో ఏదైతే థర్డ్ పార్ట్ ఉంటుందో ఇది మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో 2 పీసెస్ ఆల్రెడీ కట్ చేశారు. టోటల్ లెంత్ ఎంత ఉంది? 11 మీటర్స్. 11 మీటర్స్ రాడ్లో నుంచి 2 పీసెస్ ఆల్రెడీ కట్ చేశారు. 2 ఇంటూ 3/5 మీటర్ అండ్ 3 ఇంటూ 3/10 మీటర్. సో రిమైనింగ్ థర్డ్ పార్ట్ ఏదైతే ఉంటుందో మీరు ఫైండ్ అవుట్ చేయాలి. సో నౌ లెట్స్ స్టార్ట్ ద ప్రాబ్లం. సో టోటల్ లెంత్ ఈక్వల్ టు length of a rope equal to 11 meter. So 2 pieces already cut చేస్తారు. 2 pieces of length are cut off equal to ఎంతండి? 2 into 3/5 meters plus 3 into 3/10 meters. సో ఈ రెండింటిని యాడ్ చేయాలంటే ముందు మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది కదా, నార్మల్ ఫ్రాక్షన్ ఫామ్లో మార్చండి. ఫస్ట్ ఇవి రెండింటిని మల్టిప్లై చేయండి. 5 2s are 10. 10 plus 3
13 by denominator is 5 plus 10 3s are 30. 30 plus 3, 33 by 10. Now 5 and 10 LCM. So 5 into 2 equal to 10. So LCM is 10. So 5 table 10 any times and 2 times potundi. Multiply with first numerator plus 10 table 10 1 times. Multiply with second numerator. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వచ్చింది 59/10 అంటే ఇది రెండింటిని యాడ్ చేస్తే ఆల్రెడీ ఎంత కట్ చేస్తారు 59/10 మీటర్స్ ఆల్రెడీ కట్ ఆఫ్ అయిపోయింది. సో టోటల్ ఎంత మనకి 11 మైనస్ ఆల్రెడీ ఎంత కట్ అయిపోయింది 59/10. సో ఈ రెండింటిది డిఫరెన్స్ చేస్తే మీకు థర్డ్ నెంబర్ అన్నది వస్తుంది. సో ఇక్కడ ఏం లేదు కదా 1 యాడ్ ఇన్ ద డినామినేటర్. సో 1 and 10 we can write 10, cross multiply this. So 11 into 10 110 minus 59/10 that is 51/10. రెండింటిని మైనస్ చేస్తే 51/10 ఆన్సర్ వచ్చింది. సో ఆల్రెడీ మనకి రెండు కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉన్నాయి. సో థర్డ్ నెంబర్ కూడా మనం మిక్స్డ్ ఫ్రాక్షన్లోనే రాద్దాం. ఏం చేద్దాం ఫస్ట్ న్యూమరేటర్ డివైడెడ్ విత్ డినామినేటర్. సో కోషంట్ ఇంటూ రిమైండర్ బై డినామినేటర్. కోషంట్ ఏముంది 5, డినామినేటర్ 1/10. సో ఇక్కడ ఏం రాసుకుందాం ఆన్సర్ మనం 5 into 1/10 మీటర్స్. సో ఇక్కడ థర్డ్ నెంబర్ ఎంతమంది 5 into 1/10 మీటర్ ఇస్ ద ఆన్సర్. సో ఏం చేసామండి ఆల్రెడీ రాడ్లో 2 ఆల్రెడీ కట్ చేస్తారు 2 పీస్. సో ఆ 2 పీసెస్ని మనం ఫస్ట్ యాడ్ చేసుకున్నాం. వచ్చిన ఆన్సర్ని 11 మీటర్స్తో మైనస్ చేసాం. సో 51/10 ఆన్సర్ వచ్చింది. సో ఇలా రాయకూడదు కదా, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ రెండు కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇచ్చారు. సో థర్డ్ నెంబర్ కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్లోనే రాద్దాం. సో ఏం చేయాలి మిక్స్డ్ ఫ్రాక్షన్లో రాయాలంటే కోషంట్ ఇంటూ కోషంట్ని దీంతో డివైడ్ చేయాలి. సో వచ్చిన ఆన్సర్కి ఫార్ములా ఒకటి ఉంది, కోషంట్ ఇంటూ రిమైండర్ బై డినామినేటర్. సో 5 into 1/10 మీటర్స్ వచ్చింది. సో థర్డ్ నెంబర్ వచ్చేసి ఈ థర్డ్ లెంత్ వచ్చేసి 5 into 1/10. సో 5th and 6th ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుందాం. సో మీకు నా వీడియోస్ నచ్చితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.